ఇక్కడ చెకింగ్ పాయింట్ కి అయితే వచ్చేసాము. ఇక్కడ మనల్ని చెక్ చేసి మళ్ళీ లోపలికి పంపిస్తారు. డీప్ ఫారెస్ట్ లోకి వెళ్తా ఉన్నాము. మనకి ఇక్కడ రూట్స్ ఉంటాయి. మనకు ఏ రూట్ నంబర్ వస్తే ఆ రూట్ లోనే వెళ్ళాలి వెహికల్. వేరే రూట్ లో వెళ్ళడానికి లేదు. అక్కడ లైన్స్ ఉన్నాయని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా అక్కడ తీసుకెళ్ళడానికి లేదట. వాళ్ళ జాబ్స్ పోతాయట. ఆల్రెడీ సిస్టమ్ జనరేట్ అయి ఉంటదట వెహికల్. సో అదన్నమాట. ఇక్కడ మన ఫారెస్ట్ లోపల వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. చూసారా ఎన్ని వెహికల్స్ వచ్చినాయి. మనకైతే చాలా ఎక్సైట్మెంట్ గా ఉండే లైవ్ లో లయన్ చూస్తామని. మనకు బెస్ట్ టైం ఏంటిదంటే ఆ గైడ్ చెప్పిన ప్రకారం అయితే మార్నింగ్ ఈజ్ ద బెస్ట్ టైం అంట. లయన్ జర్నీకి కనబడే ఛాన్సెస్ ఉంటాయట. మీరు ఎప్పుడైనా వెళ్తే మార్నింగ్ టైం ప్లాన్ చేసుకోండి, మంచిగా ఉంటది. గిర్కు వచ్చే దారిలో దేవాలయ లయన్స్ పార్క్ ఉంటది. ఆ పార్క్ కి ఎప్పుడు వెళ్ళినా చూడొచ్చు అన్నట్టు. గైడ్ చెప్పిన దాని ప్రకారం అయితే ఇక్కడ ఎప్పుడో ఒకసారి అటాక్ చేసినాయట. సో వాటిని అక్కడ తీసుకెళ్లి పెట్టిండ్రట. అదన్నమాట విషయం. కనబడ్డ చిన్న చిన్న యానిమల్స్ అయితే క్యాప్చర్ చేసినాం. చాలా సేపు వెయిట్ చేసినాం. లాస్ట్ కి అయితే మాకు కింగ్ ఆఫ్ ది జంగిల్ కనబడనే లేదండి. ఫ్యామిలీ మొత్తం వేరే రేట్లో ఉన్నాడట. మమ్మల్ని మస్తు చీట్ చేసినాయి. ఇక్కడ గైడ్ అయితే ఎన్నోసార్లు చూసిండట. మేము కొంచెం డిసప్పాయింట్ తో వచ్చినాం. కానీ జర్నీ మాత్రం